హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం గుండు భీమన్న కథలు చెప్పుకుందాం. అందులో ఒకటి, అనగనగా ఒక ఊళ్ళో భీమన్న అనే కుర్రాడు ఉండేవాడనమాట. వాడు పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రిని కోల్పోతాడనమాట. అప్పటి నుంచి వాళ్ళ బామ్మగారే వాడిని గారాభంగా పెంచి పెద్ద చేస్తుంది. అయితే భీమన్నకి తెలివితేటలు కానీ లోకజ్ఞానం కానీ అస్సలు లేవన్నమాట. కానీ వాడు శారీరకంగా చాలా బలమైన వాడనమాట. అందుకని వాడిని అందరూ గుండు భీమన్న అని పిలిచేవాళ్ళు అనమాట. వాడికి చదువు అబ్బలేదు. అటువంటి వాడు ఊరికే గాలికి తిరిగే కన్నా ఎక్కడైనా పనికి కుదురుకుంటే కాస్తైనా బాగుపడి లోకజ్ఞానం కలిగి 4 డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుంది అని వాళ్ళ బామ్మ ఏం చేస్తుంది, పని చూసుకో అని వాడికి అస్తమాను చెప్తూ ఉంటుందన్నమాట. అలా ఒకరోజు ఏం చేస్తాడు వాడు, సరే అని చెప్పి పని కోసం వెళదాము అనుకుంటాడు. అప్పుడు వాళ్ళ బామ్మ అంటుంది, ఒరే భీమన్న, అదేంటి, నీకు ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. పని చెప్పుడు మాటలు వినకు. పని చేసేటప్పుడు మటుకు ఎవరితోనూ మాట్లాడకుండా పని చేసుకో, పోట్లాడకుండా కూలీ పుచ్చుకో. అలా ఉన్నావనుకో, నువ్వు లోకంలో మంచివాడిగా గుర్తింపు వస్తుంది. చేసే పనేమో బాగా చెయ్యి, పుచ్చుకునే డబ్బు చేతి నిండా ఏమాత్రం మొహమాట పడకుండా నీ కష్టానికి తగినట్లుగా చేతి నిండా పుచ్చుకో. నేను చెప్పిన మాటలు ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకో అని చెప్పి వాళ్ళ బామ్మ వాడు పని వెతుక్కోవడానికి వెళ్తున్నప్పుడు చెప్తుందనమాట. సరే వాడు ఏం చేస్తాడు, బామ్మ చెప్పింది కదా అని ఆ మాటలు మనసులో తలుచుకుంటూ పని కోసం ఊరి వెంట నడుస్తూ ఉంటాడనమాట. నడుస్తూ ఉంటే దారిలో వాడికి ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు. అప్పుడు ఈ భీమన్న ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, నేను పని కోసం వెతుకుతున్నాను, అదేంటి నాకు మాట్లాడకుండా పని ఇచ్చేవాళ్ళు, పోట్లాడకుండా కూలీ ఇచ్చేవాళ్ళు ఉంటే చెప్తారా అని అడుగుతాడనమాట. వీడి మాటలు విని ఆయనకి ఏమనిపిస్తుంది, వీడికి తెలివితేటలు లేవు, ఒత్తి ముద్దు అవతారంలాగా ఉన్నాడు అనుకొని ఎగతాళిగా ఏం చేస్తాడు, చూపిస్తాను చూడు, ఆ చెట్టు మీద ఒక తొండ ఉంటుందన్నమాట. ఆ తొండను చూపించి అంటాడు ఆయన, మాట్లాడకుండా నిన్ను పనికి పిలుస్తోంది అదేంటి, అది పోట్లాడకుండా ఎంత ఇస్తే అంత కూలీ తీసుకొని నువ్వు పని చెయ్యి అని చెప్పి అతను నవ్వుకుంటూ వెళ్ళిపోతాడనమాట. పాపం ఈ గుండు భీమన్న నిజంగానే ఆ పెద్ద ఆయన ఏదో పని ఇప్పించాడేమో అనుకొని ఆ తొండ వైపు చూస్తూ ఉంటాడు. ఆ తొండ ఏంటి, దానికేం తెలుసు, అది మామూలుగా మాట పలుకు ఏమి ఉండదు కదా, తలపైకి కిందకి ఇలాగా ఊపుతూ ఉంటుందన్నమాట. ఊపుతూ అదేదో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. వీడు అనుకుంటాడు అది ఏదో తన్నే పిలుస్తోంది అని చెప్పి దాని దగ్గరికి వెళ్తాడనమాట. వాడు రావటం చూసి ఆ తొండ భయపడుతుంది. భయపడి ఏం చేస్తుంది, గబగబా చెట్టు దగ్గరే ఉన్న ఒక కలుగులోకి దూరిపోతుంది అనమాట. వీడు అనుకుంటాడు ఇది దాని ఇల్లు కాబోలు, అందుకే అది లోపలికి వెళ్ళిపోయింది, నన్ను లోపలికి రమ్మండి అని చెప్తోంది కాబోసు, నేను ఎలా వెళ్తాను ఈ లోపలికి, ఈ కలుగు చూస్తేనేమో దాని ద్వారం చూస్తేనేమో చాలా చిన్నగా ఉంది, అది చిన్నది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోయింది, నేను ఇంత బలమైన వాడిని, ఇంత పెద్దవాడిని, నేను ఎలాగ దాంట్లోకి వెళ్తాను ఏంటి అని చెప్పి వాడు ఆలోచిస్తూ అక్కడే నుంచుంటాడనమాట. నుంచొని ఏం చేస్తాడు, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత గబగబా వెళ్ళి గుణపం తీసుకొస్తాడు. గుణపం తీసుకొచ్చి ఆ కలుగుని తవ్వటం మొదలు పెడతాడనమాట. పెద్దదిగా చేసేస్తాడు దాన్ని. అలా పెద్దదిగా చేసేటప్పటికి చీకటి పడిపోతుంది. అప్పుడు వాడికి ఆ దూరటానికి వీలుగా ఒక పెద్ద గొయ్యలాగా ఏర్పడుతుంది అనమాట. దాంట్లోకి వాడు దూరుతాడు. దూరుతూ ఉండగా వాడికి ఒక కుండ కనిపిస్తుంది అనమాట. చేతికి కుండ కనిపించేటప్పటికి ఆ కుండలో చెయ్యి పెట్టేసరికి వాడి చేతికి బంగారు నాణేలు తగులుతాయి. వాడు అనుకుంటాడు, ఓహో, నేను ఇదంతా ఇంత పని చేసినందుకు అది నాకు కూలీ ఇస్తోంది కాబోసు అనుకొని వాడు ఏం చేస్తాడు, బామ్మ ఏం చెప్పింది, చేతి నిండా డబ్బులు పుచ్చుకోంది కదా, అందుకని అది గుర్తు తెచ్చుకుని వాడు ఆ చెయ్యి ఆ కుండలో పెట్టి వాడి చేతికి నిండా వచ్చినంత డబ్బులు తీసుకొని మిగిలినవి అక్కడే వదిలేసేసి ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు తీసుకొచ్చిన బంగారు నాణాలు చూసి బామ్మ అంటుంది, ఒరే ఎక్కడివిరా నీకు ఇన్ని బంగారు నాణాలు అని గట్టిగా అడుగుతుందనమాట. అడిగేటప్పటికి వాడు జరిగిందంతా చెప్తాడు. అదంతా విని బామ్మ, ఓరి వేరి కుంక, ఏమిట్రా, ఆ చోటు ఎక్కడుందో నాకు చూపించు పద అని చెప్పి భీమన్నని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి ఆ గోతులోకి ఈ భీమన్నని దించి ఆ కుండ బయటికి తీయించి వాడి చేతే మోయించుకొని
ఇంటికి తీసుకొస్తుంది అనమాట. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడితో ఉంటుంది, ఒరే ఈ డబ్బుల సంగతి ఎక్కడా ఎవరితోనూ చెప్పకు, ఇదేంటి ఇవన్నీ నేను నీ పెళ్ళికి దాచిపెట్టి అప్పుడు ఖర్చు చేస్తాను, అంతదాకా నువ్వెవ్వరికీ చెప్పకు, జాగ్రత్తగా నేను ఇవన్నీ ఉంచుతాను అని బామ్మ వాడితో అంటుందన్నమాట. సరే అని చెప్పి వాడు అలాగే అని చెప్పి తల ఊపి ఆ రోజు వాళ్ళ బామ్మ పెట్టిన అన్నం శుభ్రంగా తిని గుర్రు పెట్టి నిద్రపోతాడు. తెల్లారి లేచిన తర్వాత గుండు భీమన్నతో అదేంటి నిన్న నీకు ఈ బామ్మ అంటుంది, నిన్న నీకు పని ఇచ్చిన వాడు చెడ్డవాడు, అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు పని చేయటం నీకు మంచిది కాదు, కాబట్టి నువ్వు ముసలి సాధువులకి సేవ చేయి, సేవ చేస్తే నీకు భుక్తి ముక్తి రెండు కలుగుతాయి, అంతేకాకుండా వాళ్ళతో స్నేహం చేయటం వల్ల నీకు కొంత ఏమైనా జ్ఞానం కలుగుతుందేమో, అందుకని నువ్వు ముసలి సాధువులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి సేవ చెయ్యి అని చెప్తుందనమాట. వీడు సరే అని చెప్పి బామ్మ చెప్పింది కదా అని ఆ ముసలి సాధువులు ఎక్కడైనా దొరుకుతారేమో అని వెతుక్కుంటూ బయలుదేరతాడనమాట. అలా కొంత దూరం వెళ్ళగానే వాడికి దారిలో ఒక గుడ్డి బిచ్చగాడు కనిపిస్తాడు. వాడిని కర్ర పుచ్చుకొని ఒక కుర్రవాడు నడిపిస్తూ ఉంటాడనమాట. ఆ కుర్రాడు భీమను పలకరించి వాడి విషయం అంతా తెలుసుకొని అంటాడు వాడు, ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు, నేను ఇంతకాలము ఈయనకి సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నీకు కూడా ఇష్టమైతే నువ్వు కూడా ఈయనకి సేవ చేసుకో, నేను ఇంకో చోట పని వెతుక్కుంటాలే అంటాడనమాట. అనేటప్పటికీ ఈ గుండు భీమన్నకి ఎంతో సంతోషం కలుగుతుంది. సంతోషం కలిగి సరే అంటాడనమాట. అనేటప్పటికీ వెంటనే ఆ కుర్రాడు ఏం చేస్తాడు, ఈ భీమన్నని బిచ్చగాడికి పరిచయం చేసి ఇదిగో ఇప్పటి నుంచి ఇతను నీకు శిష్యుడిగా పనిచేస్తాడు, పెట్టుకో అని చెప్పేసి ఆ బిచ్చగాడికి భీమన్నని అప్పచెప్పేసి వాడి దారిన వాడు వెళ్ళిపోతాడనమాట. అప్పుడు బిచ్చగాడు ఈ భీమన్న అదేంటి ఏమేం పని చేయాలి ఏమిటి అన్నీ చెప్తాడనమాట. అన్నీ చెప్పి నాకేమో కళ్ళు కనిపించవు, నేను ఈ కర్ర సహాయంతో నడిపించాలి, నేను ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ ఉంటాను, నువ్వు నన్ను నడిపిస్తే చాలు, వెనక్కి తిరిగి కూడా చూడక్కర్లేదు, ఏదైనా రాయి కానీ పల్లం కానీ ఎత్తు కానీ నీళ్లు కానీ అట్లాంటివి ఏవైనా వస్తే నాకు ముందుగా చెబితే చాలు, ఇలా బిచ్చమెత్తుకోవటము అయ్యాక మనమే వంట చేసుకొని తినాలి, ఆ వంట ఏదో నువ్వే చెయ్యాలి అని చెప్తాడనమాట. ఇవన్నీ వాడికి చెప్తాడు. చెప్పి అదేంటి ఆ సామాన్లు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నీ గుర్తు పెట్టుకో ఏమేమి సామాన్లు ఉన్నాయో ఈ తట్టలోను అని చెప్పి ఈ బిచ్చగాడు భీమన్నతో అంటాడనమాట. అనేటప్పటికీ వాడు చెప్పినవన్నీ శ్రద్ధగా వింటాడు ఈ భీమన్న. విని సరే అంటాడనమాట. ఈ బిచ్చగాడు అంటాడు, సరే అయితేను నేను ఈ బిచ్చమెత్తుకున్న దానిలో రోజు నీకు సగము నాకు సగము అంటాడనమాట. అనేటప్పటికీ భీమన్న సరే అని చెప్పి ఆ కర్ర ఒక చివర వాడు పట్టుకుంటాడు, రెండో చివర బిచ్చగాడు చేత్తో పట్టుకుంటాడనమాట. ఆ బిచ్చగాడు పట్టుకున్న చేతి వైపుకి ఒక కొక్కెం లాంటిది ఉంటుంది. ఆ కొక్కానికి ఒక జోలి తగిలించి ఉంటుందన్నమాట. ఆ జోలిలో బిచ్చమెత్తుకున్నవన్నీ ఆ జోలిలో వేసుకుంటూ ఉంటాడనమాట బిచ్చగాడు రోజును. రెండో చివర భీమన్న పట్టుకుంటాడు కదా, తట్ట ఒకటి కూడా ఉంది కదా, ఆ తట్టలో అదేంటి వాడు లోట చెంబు గరిట ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆ తట్టలో పెట్టుకొని ఈ భీమన్న నెత్తిని పెట్టుకొని ఆ కర్ర ఒక చివర పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడనమాట. రెండో చివరేమో ఈ బిచ్చగాడు పట్టుకొని నడుస్తూ ఉంటాడనమాట. అలాగా వాళ్ళు నడుచుకుంటూ అలా కొంచెం ముందుకు వెళ్తారు. కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళకి ఒక ఏరు కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఈ భీమన్న అంటాడు, గురు ఇదేంటి నీళ్ళు ఇక్కడ ఒక ఏరు పారుతోంది అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆ బిచ్చగాడు అంటాడు, అవునా, అయితే ఎవరైనా నడుస్తున్నారా దాంట్లోనూ, ఎవరైనా దిగి నడిచి వెళ్తున్నారా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి ఈ భీమన్న అంటాడు, ఆవులు దిగి నడుస్తున్నాయి అంటాడనమాట. అనేటప్పటికి అయితే పద మనం కూడా వెళదాము, ఏంటి ఏం భయం లేదు అని చెప్పి అంటాడు. అనేటప్పటికి సరే అని చెప్పి భీమన్న ఏం చేస్తాడు, ఆ కర్ర పుచ్చుకొని ముందుకు నడుస్తూ ఉంటాడనమాట. ఆ నీళ్ళల్లో నడుస్తుండేటప్పటికి ఒక రాయి తగిలి ఈ భీమన్న పడిపోతూ అయ్యో రాయి గురు అంటాడు. అనేటప్పటికి అప్పటికే రాయి తగిలి భీమన్న పడిపోతాడనమాట నీళ్ళల్లో. భీమన్న ఎప్పుడు పడిపోతాడో అప్పుడు వెంటనే మరి భీమన్న ఇంకో చివర కర్ర ఈ బిచ్చగాడు పట్టుకున్నాడు కదా, వాడు పడిపోతాడు.
వాడు పడిపోయేటప్పటికి వాడి చేతిలో ఉన్న కర్ర జారిపోతుంది. వాడు నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతాడు బిచ్చగాడు. వీడేం చేస్తాడు, భీమన్న లేచి నుంచుని ముందుకు నడవటం మొదలు పెడతాడనమాట. వాడు బిచ్చగాడు వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు కదా, అందుకని వాడు వెనక్కి తిరిగి చూడడు. బిచ్చగాడు వస్తున్నాడో లేదో వాడు ఏం పట్టించుకోడు, ముందుకు నడుస్తూ ఉంటాడు. వెనకాల బరువు కూడా ఎంత ఉంటుంది, ఈ కర్రకి ఒక చివర వాడి జోలి ఉండిపోతుంది కదా, ఆ జోలిలోకి ఆ నీళ్ళల్లో పడినప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్న చేపలు, ఒక పాము కూడా ఆ జోలిలోకి వచ్చేస్తుంది అనమాట, నీటితో పాటు వచ్చేస్తాయి. వీడు అలా వెనక్కి తిరగకుండా ఆ కర్రని పుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తుండేటప్పటికి ఈ పాము ఏమవుతుంది, కర్ర మీదకి జోలిలోంచి పాకుతుంది అనమాట. పాకేటప్పటికి ఆ కర్రకు ఒక కొక్కెం ఉంటుంది కదా, ఆ కొక్కానికి దాని తల తగిలి చచ్చిపోతుంది పాపం. ఆ పాము చచ్చిపోయి ఆ కర్రకే అలా వేలాడుతూ ఉంటుందన్నమాట. వీడు ఇంక ఇవన్నీ ఏమీ పట్టించుకోడు. వాడు బిచ్చగాడు వెనక్కి తిరగి చూడొద్దన్నాడు, ముందుకు నడవమన్నాడు, అంతే. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి వాడు ఆ ఏరు దాటేసి ఒక ఊర్లోకి వెళ్తాడు. ఆ ఊర్లోకి వెళ్ళి అలా నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే ఆ ఊర్లో జనాలందరూ పాము ఆ కర్ర మీద ఇలా ఉంటుంది కదా, ఆ పాముని చూసి అందరూ భయపడతారనమాట. భయపడి పాము పాము అని గట్టిగా అరుస్తారనమాట. అరిచేటప్పటికి భీమన్ అంటాడు, పాము కాదు ఏమీ కాదు, స్వాములు వారు అంటాడనమాట. అనేటప్పటికీ వాళ్ళందరూను వాడి చుట్టూ గుమిగూడి, అదేంటి అసలు వెనక్కి తిరిగి చూడు, పాము అదేంటి పామేను, మీ స్వాములు వారు పాముగా మారిపోయినట్టున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఎగతాళిగా నవ్వుతారనమాట. నవ్వేటప్పటికి వాడు అదేం పట్టించుకోకుండా ఇంకా ముందుకు అలా నడుస్తూనే ఉంటాడు. నడుచుకుంటూ వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగుతాడనమాట. ఇంటి ముందు ఆగి, అంటే ఎప్పుడైనా బిచ్చం ఎత్తుకుంటూ ఉంటారు కదా వాళ్ళు, బిచ్చం ఎత్తుకుంటున్నప్పుడు వాళ్ళు భీమన్న ఏం చేస్తాడు, ఒక ఇంటి దగ్గర నిలబడగానే వీడేమంటాడంటే భీమన్న గురువు అని అంటాడనమాట. అనగానే ఈ బిచ్చగాడు జై సీతారాం అంటాడనమాట. కానీ గురువు అంటూనే ఉంటాడు భీమన్న, వెనక నుంచి జై సీతారాం అన్నమాట వినిపించదనమాట. వాళ్ళిద్దరికీ అదొక అవగాహన అనమాట. వీడు గురువు అనగానే వెనకాల నుంచి బిచ్చగాడు జై సీతారాం అంటాడు. అప్పుడు ఎవరైనా బిచ్చ వేస్తే ఆ జోలి పడతాడు, ఆ బిచ్చ వేయించుకొని మళ్ళీ ముందుకు వెళ్తారనమాట. అలా ముందుకెళ్ళి మళ్ళీ వాడు గురువు అంటాడు, మళ్ళీ వీడు జై సీతారాం అంటాడనమాట. అట్లా వాళ్ళు రోజు అలా బిచ్చమెత్తుకుంటూ ఉంటారనమాట. ఈరోజు కూడా వాడు ఏం చేస్తాడు, గురువు అంటాడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, కానీ వెనక నుంచి జై సీతారాం అన్న మాట వినిపించదనమాట. వినిపించకపోయేటప్పటికీ అప్పుడు వాడు ఏం చేస్తాడు, వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇంకేముంటుంది, అక్కడ ఆ కర్ర మీద ఒక పాము చచ్చిపోయిన పాము కనిపిస్తుంది. అయ్యో స్వాములు వారేరి అని చెప్పి వాడు గాబరాగా చూస్తూ ఉంటాడనమాట. చూస్తుండేటప్పటికి ఆ చుట్టుపక్కల వీళ్ళందరూ ఊగారు కదా, వాళ్ళందరూ పక్కపక్క నవ్వి, మీ ఇదేంటి స్వాములు వారు పాముగా మారిపోయాడు, ఇంకా ఆయన్ని సమాధి చెయ్యి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట నవ్వుకుంటూ. పాపం వీడు అదే నిజమనుకొని ఏం చేస్తాడు, చచ్చిన పాముని తీసుకొని ఊరికి దూరంగా వెళ్ళి ఒక చోట తవ్వి దాన్ని పూడ్చి పెడతాడనమాట. ఆ సమాధి కట్టి ఆ సమాధి దగ్గర గుర్తుగా 4 తులసి మొక్కలు కూడా నాటి వాడు వచ్చేస్తాడనమాట. ఈ లోపల ఏట్లో పడిపోయిన బిచ్చగాడు ఏం చేస్తాడు, వాడు అలాగా ఒక ఒడ్డుకి చేరుకుంటాడనమాట. చేరుకొని అక్కడ కూర్చొని వాడు బిచ్చమెత్తుకోవటం మొదలు పెడతాడు. వీడి పాముకి సమాధి చేసి అన్నీ చేసి వాడు నెమ్మదిగా అక్కడి నుంచి బయటకు వస్తూ ఉండగా భీమన్న వీడిని చూస్తాడనమాట. ఎవరిని, ఈ బిచ్చగాడిని చూస్తాడు. చూసి ఆహా ఏంటి స్వాములు వారు మహిమ, అదేంటి ఈయన ఇట్లా పాముగా మారిపోయారు, తర్వాత ఏమో మళ్ళీ స్వాములు వారుగా మళ్ళీ వచ్చేసారు ఈయన అనుకొని గబగబా ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వాములు వారు మీ మహిమ ఎంత గొప్పది, మీరు నిమిషంలో పాముగా మారిపోయారు, మళ్ళీ తర్వాత స్వామివారిగా మారిపోయారు, ఇదిగో చూడండి గురు, మీ తట్ట బుట్ట తప్పేలా చెంబు లోట గరిటె అన్నీ ఉన్నాయి చూసుకోండి అని చెప్పి ఆ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి వీడు ఈ భీమన్న అంటాడనమాట. అనేటప్పటికి ఆ బిచ్చగాడికి ఒళ్ళు మండిపోయి ఓరే దొంగ కదవా, నేను ఎట్లో కొట్టుకొని పోతూ ఉంటే నన్ను పట్టుకొని ఆపకుండా వదిలేసేసి ఎక్కడికో వెళ్ళిపోతావా, మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీ అదేంటి స్వామి అంటావా అని చెప్పి వాడిని తిడతాడనమాట. తిట్టి నిన్నేం చేస్తానో చూడు అంటూ గట్టిగా అరుస్తాడు.
అరిచేటప్పటికి పాపం వాడికి భయం వేస్తుందనమాట. భయం వేసి ఇంకా ఇంటికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ బామ్మతో జరిగిందంతా చెప్తాడు. చెప్పి అదేంటి నా వల్ల ఏం తప్పు లేదు బామ్మ, అదేంటి స్వాములు వారు ఊరికే నా మీద మండిపడ్డారు, ఆయన నన్ను వెనక్కి చూడొద్దు అన్నారనే నేను వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకొచ్చాను. నాకేం తెలుసు ఆయన స్వాములు వారు పాముగా మారిపోయారని. ఆ పాముని నేను సమాధి చేసి వచ్చేటప్పటికి మళ్ళీ స్వామివారిగా కనిపించారు నాకు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ మీ సేవ చేసుకుంటానని ఎంత చెప్పినా ఆయన వినకుండా నేనే నీటిలోకి తోసేశాను అని చెప్పి నా మీద చాలా మండిపడ్డారు బామ్మ అని చెప్పి పాపం వాడు వాళ్ళ బామ్మ దగ్గర అంతా చెప్పుకొని బాధపడతాడనమాట. బాధపడిపోయేటప్పటికీ అప్పుడు వాళ్ళ బామ్మ అంటుంది, ఓరే నువ్వు అసలు ఒట్టి వెర్రి వెంగళాయిరా, నీకు ఎవ్వరి సేవ వద్దులే, ఏంటి అడవికి పోయి కట్టెలు తెచ్చుకుంటూ ఇంటి పట్టునే పడి ఉండు కానీ అని చెప్పి వాళ్ళ బామ్మ వాడిని పాపం ఓదారుస్తుంది అనమాట. తర్వాత వాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చి ఏమన్నా మంచిగా వాడి బుద్ధి మంచిగా మారి లోకజ్ఞానం అది తెలుస్తుందో లేదో మనం రేపటి కథలో తెలుసుకుందాం. ఓకేనా మరి? బాయ్ బాయ్, గుడ్ నైట్.